హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అయినవల్లి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని. ఇది మనకి రోడ్ సైడ్లో ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం దూరం ఎంట్రన్స్ అనేది ఉంటుందండి పార్కింగ్ నుంచి. ఇగోండి మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మనం యాక్చువల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో మనకి గుడి గోపురం కనిపిస్తుంది, అక్కడ నుంచి ఎంట్రన్స్. ఇగోండి ఇదంతా కూడా మనకి చెప్పులు పెట్టుకునే స్టాండ్ అనమాట. ఇక్కడ చెప్పులు విడిచిపెట్టేసి మనం ఎంట్రన్స్ వైపు వెళ్ళొచ్చు. ఇదిగోండి, యాక్చువల్లీ ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. సో అందుకే మీకు గోపురం వరకు తీయలేకపోయేదాన్ని వీడియో. సో ఇవన్నీ ఇదంతా లోపల. ఇక్కడ మనకి ఇదిగోండి ఇదంతా కూడా గుడి తాలూకా మెయిన్ ముఖద్వారం అనేది ఉంటుంది ముందు వైపు. ఇదంతా గుడి చుట్టూ ఉండే ప్లేసు. కొబ్బరికాయలు కొట్టడానికి వాటికి మనం బ్యాక్ సైడ్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ అది ఉందన్నమాట. ఇంకోండి ఇది గుడిలో ఇంకొక వేరే గుడి అండి. ఇక్కడ అమ్మవార్లు దేవాలయం ఒకటి ఉంది. ఇగోండి ఇక్కడ నుంచి ఇదంతా బయటకు వచ్చేస్తే ఇది అన్నప్రసాదాలయం అనమాట. ఇక్కడ మధ్యాహ్నం పూట రోజు కూడా అన్న సంతర్పణ జరుగుతుంది. ఇగోండి ఇక్కడ రైస్, పప్పు, కర్రీ, ఒక స్వీట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా హాలు, అన్నప్రసాదాలయం హాలు. ఇక్కడైతే అన్నదానం చేసిన దగ్గర అయితే ఫుడ్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ఎవరైనా విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంకి వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ భోజనం చేసి ట్రై చేయాలి ఖచ్చితంగా. కానీ అది ప్రసాదం కదా, బాగుంటుంది ఎలా అయినా సరే. ఇగోండి ఇదంతా హాలు. ఈ హాల్లో అందరినీ పెడతారు భోజనాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.